ఈరోజు చింతకాయ రోటి పచ్చడి చేసుకుందాము. ఇది తయారు చేయడానికి కరెక్ట్గా 10 నిమిషాలు చాలు. అంత ఈజీగా అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడతాము. ఇంకా పుల్లగా ఉంటుంది, స్పైసీగా ఉంటుందేమో. తింటుంటే గోబు గుయ్యం అంటుంది కానీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. చింతకాయ పులుపు భలే ఉంటుంది కదా. ఇంకా దీనికోసం పావు కేజీ చింతకాయలు తీసుకున్నాము. వీటికి నార తీసేసి, ముదిరిన చింతకాయలు కదా అందుకే పిక్క తీసేస్తున్నా. లేదంటే బాగా ఒగరుగా ఉంటుంది, పచ్చడి టేస్ట్ మారిపోద్ది. అందుకని ఇంకా దీనికోసం పొయ్యి మీద మూగుడు పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూను మెంతులు వేసుకుంటాము. కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు. అవి చక్కగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి మనకి స్పైసీ ఎంత కావాలో చూసుకుని వేసుకోవడమే. పావు కేజీ కదా, నేను కనీసం 30 వేసి ఉంటాను. అంటే నేను స్పైసీగా తినడానికి ఇష్టపడతాను, అందుకే కొంచెం ఎక్కువ వేసాను. పైగా ఇవి కారం తక్కువ ఉన్న కాయలే. ఇంకా ఇవి బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు రోట్లో వేసుకుని దంచేద్దాము. రోటి పచ్చడి కదా, రోట్లో దంచితేనే సూపర్గా ఉంటుంది. మెంతి సువాసన ఉంటుంది, చాలా బాగుంటుంది దీనికి. ఇవి బాగా దంచేసుకున్న తర్వాత చింతకాయలు కోసిన తర్వాత బేకింగ్ సోడా, ఉప్పు వాటర్లో వేసుకుని అందులో వేసుకుంటే ఈ రంగు మారకుండా ఉంటుంది. నేను ఏం చేస్తానంటే గింజలు తీసిన తర్వాత అలా వదిలిపెట్టేసాను అనమాట. అందుకే కలర్ వెంటనే మారిపోయినాయి. చింతకాయలు వేసుకున్న తర్వాత పసుపు, తగినంత ఉప్పు వేసుకున్నాము. ఉప్పు కళ్ళు వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా మెత్తగా దంచుకోవడమే. ఇంక ఇందులో వాటర్ అనేది యాడ్ చేయము. చింతకాయలో వాటర్ ఉంటుంది కదా కొంచెం, అదే సరిపోద్ది అనమాట. మనం దంచే కొలది ఇది సాఫ్ట్గా అయిపోతూ ఉంటుంది. బాగా మెత్తగా అయిపోయింది. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. బాగా నలిగిపోయింది కదా పచ్చడి అంతా, ఒక బౌల్లో తీసేద్దాం. ఇప్పుడు అసలైన ఘట్టం వచ్చేసింది. పచ్చడి అంతా తీసేసుకున్న తర్వాత ఒక గుప్పెడన్నం ఈ రోట్లో వేసి ఆ పచ్చడి అంతా పట్టించేసి అది తిన్నామంటే ఆహా, స్వర్గం కనిపిస్తుంది. అంత బాగుంటుంది. పచ్చడి తాలింపు పెట్టేసుకుందాము. పొయ్యి మీద మూగుడు పెట్టేసుకుని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకుందాం. ఇంకా తాలింపు అంటూ వెల్లుల్లి అలాంటివి ఏం అవసరం లేదు దీనికి. ఇంగువ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. అంతే, ఇదంతా బాగా వేగిపోయింది కదా. పచ్చడి ఇప్పుడు ఇందులో వేసేసుకుని ఫ్లేమ్ ఆపేసుకుని ఒక్కసారి మొత్తం కలిపేసామంటే రెడీ అయిపోద్ది. అన్నంలో వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకు తింటే ఓహో, స్వర్గం కనిపిస్తుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ విజిట్ చేయండి, బోల్డ్ అని వీడియోస్ ఉంటాయి. సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.